హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీ రేంజ్ 22,466 రేంజ్లో నిఫ్టీ ఉంటే బ్యాంక్ నిఫ్టీ 48,115 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అయితే ఆటో ఫిఫ్టీ రిట్రేస్మెంట్ ఆటో ఫిఫ్టీ ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని మాత్రం యాక్టివేట్ చేసి చూద్దాం. మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో ఫిఫ్టీ ఎక్స్టెన్షన్ ఆటో ఫిఫ్టీ రిట్రేస్మెంట్ ఆటో ఫిఫ్ ఈ రెండింటిని మాత్రం యాక్టివేట్ చేసిన తర్వాత ఏమవుతుంది మార్కెట్ అనేది ఈరోజు శనివారం అయినా కూడా మార్కెట్ ఈరోజు ఓపెన్ అవుతుంది. ట్రేడర్స్ మాత్రం గమనించాలి, ఈరోజు ట్రేడింగ్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఈరోజు అనేది ఒక మూమెంట్ అని మనకు తెలియదు, ఒక ఏం ఉండదు. ఇక్కడ రెసిస్టెంట్ జోన్లో మాత్రం ఉంది. ఇక్కడ మార్కెట్ అయితే ఈరోజు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి ఎబో ఉంటే మాత్రం ఇక్కడ దీనికి ఒక క్యాండిల్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకటి ఉంటే పైకి ఉంటే పై సైడ్ ఉంటుంది. ఇక్కడ దీనికి డ్రాప్ అయితే మాత్రం కిందికి రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇది అనేది ఇది 48,030 48,094 ఈ 100 పాయింట్స్ని ఈ జోన్లో మీరు ఎలాంటి ట్రేడ్స్ మాత్రం చేయకండి. ఇది అనేది మీకు అనేది ఎప్పుడు ఇటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఇటు సైడ్ ఉంటే మాత్రం మీకు మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఉంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు బయింగ్ ఇన్ డిప్లో ఏది బై చేసినా ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఇక్కడ నిఫ్టీలో కూడా చూసుకున్నాను. నిఫ్టీ కూడా 22,470 22,454 ఈ రేంజ్లో మాత్రం ఇక్కడ ఈ రేంజ్కి అంటే ఇక్కడ 22,454 బిలో వస్తే మాత్రం పిఈ సైడ్ ఉండాలి. పిఈ సైడ్ 22,470 ఎబో ఉంటే సిఈ సైడ్ ఉండాలి. ఇది మీరు చూసుకోవాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే రెసిస్టెంట్ జోన్లో ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు రెసిస్టెంట్ జోన్లో మాత్రం ఉంది. ఇక్కడ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్స్ మాత్రం చేస్తుంది. డిప్లో ఏది బై చేసినా ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చూస్తుంది. ఇంకోటి ఏంటంటే కాల్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి ఇటు సైడ్ మీకు బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ అయితే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనమైతే చూసాం. ఇక్కడ నెక్స్ట్ అయితే ఇండికేటర్ని చూసి మాత్రం ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం యాక్టివేట్ చేసి ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చేసి ఇండికేటర్స్ వెళ్ళిన తర్వాత పియోట్ పాయింట్స్ హైలో అని చెప్పేసి ఇది మాత్రం దీంతో ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అండి. దీన్ని అయితే ఇక పియోట్ పాయింట్స్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ హై మన ఇక్కడ పెట్టిన కాడనే ఉంది. ఇది హై, ఇది లో, ఇది లో, ఇది ఇలా ఈ రకంగా మాత్రం చూపిస్తున్నాయి. పివోట్ పాయింట్స్ మాత్రం చూపిస్తున్నాయి. చిన్న సెట్టింగ్ అయితే చేంజ్ చేస్తుంది. వాటి అయితే వ్యూ అనేది మనకు కంప్లీట్గా లేబుల్స్ అవే ఉండే, దాన్ని ఏం చేయడానికి ఏం లేవు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కాకపోతే ఇక్కడ లోన్కి రెడ్ ఇస్తే మాత్రం రెడ్ అయితే కనబడుతుంది. ఈ రకంగా హైని మాత్రం గ్రీన్ ఇద్దాం. ఇది గ్రీన్, ఓకే ఫ్రెండ్స్, ఇది రకంగా మాత్రం మనమైతే హైని లోన్ మాత్రం కన్సిడర్గా అయితే చేసి ఈ రకంగా పివోట్ పాయింట్స్ని మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఉంది. దీంతో అయితే మనం ఓకే ట్రేడింగ్ అయితే కొంతవరకు దీని అయితే ఏదైతే మన రెసిస్టెన్స్ ఏదైతే సపోర్ట్ అనేది ఇక్కడ మన సింపుల్గా కనబడుతుంది. దీంతో అయితే కొంతవరకు మనం సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. 48,185 రేంజ్ ఇక్కడ నుంచి వెళ్ళి 48,35 అంటే ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇదే రేంజ్లో మళ్ళీ చూద్దాం అసలు ఏమవుతుందని. ఈరోజు మాత్రం ఫర్దర్గా మాత్రం బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి చూసి మాత్రం వీడియోని మాత్రం క్లోజ్ అయితే చేద్దాం. ఇక్కడ యాజ్ ఇది కూడా హైలో అనేది వేయడం జరిగింది. ఈ రకంగా మనకు చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ 22,330 నుంచి వెళ్ళి 22,164 రేంజ్ వరకు ఇక్కడ 22,054 ఈ రకంగా మాత్రం ఉన్నాయి లో అనేది. ఇది రెసిస్టెంట్ జోన్, ఇదని మన సపోర్ట్ జోన్. ఈ రకంగా మాత్రం మనమైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ఏది అయితే వీటి
ఎప్పుడైతే దీనికి అప్ సైడ్ ఉన్నది కాబట్టి మార్కెట్ అనేది ఇంకా పవర్ పైగా అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. చూద్దాం ఫర్దర్గా ఏమవుతుందని చెప్పేసి. ఈరోజు మీరు పుట్టు ఖాళీ ఏదనుకుంటారో మరి కామెంట్ అయితే చేయండి. ఈరోజు మాత్రం ట్రేడింగ్ అయితే ఎవరు చేస్తారో ట్రేడింగ్ చేసిన వాళ్ళైతే మీరు ఈరోజు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో కూడా ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.